2008లో ఐపీఎల్ అంటూ బీసీసీఐ ఒక కొత్త క్రికెట్ లీగ్ను తీసుకువచ్చింది. కానీ ఆ సమయంలో జట్లను కొనుగోలు చేసేందుకు ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్లి జట్టును కొనండి అని రిక్వెస్ట్ చేశారు. ఎంతో కష్టపడి షారుఖ్ ఖాన్ ఒప్పించాడు. అలాగే అంబానీ కుటుంబాన్ని కూడా ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. మీకు తెలుసా, 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ బ్రాండ్ విలువ ఇప్పుడు ఎంత పెరిగిందో? 2008లో దీని విలువ ఎంతుందో, ఇప్పుడు అది ఎంతకు చేరిందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే ఫ్రాంచైజీ జట్ల ధరల గురించి కూడా తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా ఐపీఎల్ టీంని కొనాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 2009లో ఐపీఎల్ మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి దాని బ్రాండ్ విలువ 16,950 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 17,000 కోట్లు. 2010లో ఇది పెరిగి 34,700 కోట్లకు చేరింది. అంటే దాదాపు 35,000 కోట్లు. కానీ 2011లో ఇది కొంచెం తగ్గి 31,300 కోట్లకు చేరింది. 2012లో మరింత తగ్గి 24,570 కోట్లకు పడిపోయింది. 2013లో ఐపీఎల్ బ్రాండ్ విలువలు మళ్లీ పెరిగి 27,960 కోట్లకు చేరింది. 2014లో తిరిగి తగ్గి 27,000 కోట్లకు వచ్చేసింది. కానీ 2015లో మరోసారి పెరిగి 31,300 కోట్లకు చేరింది. 2016లో భారీగా 10,000 కోట్ల నష్టం వాటిల్లింది. 21,100 కోట్లకు పడిపోయింది. 2017లో ఓ మిరాకిల్లా బ్రాండ్ విలువ 10,000 కోట్ల పెరుగుదలతో 32,200 కోట్లకు చేరింది. 2018లో ఇది అత్యున్నత స్థాయికి చేరి 44,920 కోట్లకు పెరిగింది. అలాగే 2019లో మరింత పెరిగి 48,300 కోట్లకు చేరింది. కానీ 2020లో కరోనా కారణంగా బ్రాండ్ విలువలు మళ్లీ తగ్గి 37,200 కోట్లకు పడిపోయాయి. 2021లో ఇది మళ్లీ 39,830 కోట్లకు పెరిగింది. తిరిగి 2022లో కొత్త మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో బ్రాండ్ విలువ రాకెట్ల 71,920 కోట్లకు చేరింది. ఇక 2024లో తొలిసారి ఐపీఎల్ బ్రాండ్ విలువ 1,00,000 కోట్లకు పైగా చేరింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యున్నత లీగులలో ఒకటిగా టాప్ 3లో నిలిచింది. ఫుట్బాల్ మరియు NBA లీగ్ల సరసన ఐపీఎల్ నిలిచింది. ఇక ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువలు చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ 10,330 కోట్లు, గత ఏడాది 52% పెరిగింది. ముంబై ఇండియన్స్ 10,108 కోట్లు, గత సంవత్సరం 36% పెరిగింది. ఆర్సీబీ 9,910 కోట్లు, గత సంవత్సరం 67% పెరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ 9,230 కోట్లు, గత సంవత్సరం 38% పెరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 7,190 కోట్లు, గత సంవత్సరం 76% పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ 6,860 కోట్లు, గత సంవత్సరం 30% పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ 6,770 కోట్లు, గత సంవత్సరం 24% పెరిగింది. గుజరాత్ టైటాన్స్ 5,840 కోట్లు, గత సంవత్సరం 77% పెరిగింది. పంజాబ్ కింగ్స్ 5,760 కోట్లు, గత సంవత్సరం 50% పెరిగింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లక్నో సూపర్ జైంట్స్ 5,080 కోట్లు, గత సంవత్సరం 29% పెరిగింది. ఇక మీరు ఒక ఐపీఎల్ జట్టు కొనాలంటే అత్యంత ఖరీదైన జట్టు దాదాపు 10,000 కోట్లకు, అతి చౌకైన జట్టు కొనాలంటే 5,000 కోట్లకు దొరుకుతుంది. అయితే ఐపీఎల్లో జట్లు ఎలా డబ్బులు సంపాదిస్తాయి చెబుతాను వినండి. బీసీసీఐ సెంట్రల్ రెవెన్యూ ద్వారా డబ్బు పంచుతుంది. అలాగే గేట్ మనీ అంటే టికెట్లు అమ్ముడైన డబ్బు, అలాగే ప్రమోషన్లు, స్పాన్సర్స్, యాడ్స్ ద్వారా, ఇంకా ప్లేయర్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ ద్వారా ఈ విధంగా ఐపీఎల్ జట్లు తమ ఖర్చులు నిర్వహించుకుంటూ డబ్బు సంపాదిస్తాయి. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రపంచంలోని ఇతర లీగ్స్తో పోటీగా నిలుస్తుంది. ఐపీఎల్ ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారింది. 2009లో దీని విలువ 1,77,000 కోట్ల రూపాయలుగా ఉండగా ఇప్పుడు అది 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటింది. ఇదంతా ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవాలి.